కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆమెకు మద్దతుగా క్రైస్తవ సమాజం నుంచి దైవ ప్రసంగికులుగా ఉన్నటువంటి అనేక మంది పాస్టర్స్ అంతా కూడా ఆమెకు మద్దతు తెలియజేయడానికి వారి సంఘీభావాన్ని ప్రకటించడానికి ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు. ముఖ్యంగా భారతదేశంలో 28 రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని ఆ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ 2024 ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకునేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కలిసి సమైక్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో నిలిచాం. ఇక్కడ కడప జిల్లాలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆమెను గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి పద్ధతుల్లో లౌకికవాదానికి తూట్లు పొడిచి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యలకు రోజు రోజుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు గమనిస్తూ ఉన్నాం. అందుకనే మేము ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశం అన్నటువంటిది భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశం. అలాంటి దేశంలో అన్ని మతాలు, అన్ని జాతులు రాజ్యాంగానికి లోబడి, ఆ పరిమితులకు లోబడి వారి వారి పద్ధతుల్లో వారు ఈరోజు అనేక స్వేచ్ఛను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాటికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి వ్యవహార శైలిని నడుపుతూ ఉంది. పేరుకు మాత్రమే అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక వైపు నుండి అమిత్ షా గారు కానీ మరొకరు వాళ్ళ మినిస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఈసారి మాకు 400 సీట్లు ఇవ్వండి, భారత రాజ్యాంగాన్నే మేము మారుస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, దేశ హితమును కోరుకునేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా నిలువరించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అందుకోసం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే దేశ ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థ పునాదులను పరిరక్షించుకోవాలి తప్ప ఎన్డీఏ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి నరేంద్ర మోడీ గారిని ఓడించమని ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంత ప్రభావం లేదు కదా. 6 సీట్లలో మాత్రమే ఎంపీకి పోటీ చేస్తూ ఉన్నారు, 10 అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తూ ఉన్నారని మనందరికి కూడా ఒక అనుమానం కలగచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే బాబు, జగను, పవను వీళ్ళు ముగ్గురు కలిపితే బీజేపీ పార్టీ తప్ప వేరొకటి కాదు. అందుకనే ఒక ఆయనేమో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు, ఇంకొక ఆయనేమో పరోక్షంగా పొత్తు పెట్టుకొని బీజేపీ ఏం చెప్పితే అదంతా వింటా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చారా? ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని వచ్చారా? రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా? ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందా? లేదు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడైనా వచ్చిందా? అంత దూరం వద్దు, ఇక్కడే పక్కన అక్కడ జమ్మలమడుగులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు.
2018లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 23వ తారీఖు ఒకసారి శంకుస్థాపన చేశాడు. 2023లో మళ్ళీ ఇంకోసారి జిందాల్ వాళ్ళు 8,300 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించామని చెప్పేసి ప్రకటించాడు. అంటే చెప్పి చేసిన దానికే 2 సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప ₹1 కూడా డబ్బులు కేటాయించాల. విభజన హక్కు చట్టంలో బీజేపీతో 5 సంవత్సరాలు అంటగాగిన మీరు విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఎందుకు రూపుదాల్చలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఏ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారని చెప్పి అడుగుతాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా? 2014 నుంచి 2018 వరకు మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేయలేదా? అప్పుడు అదే నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతిలో రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేయలేదా? గంగా నదిలో నుంచి మురుకు నీళ్లు తీసుకొని రాలేదా? పార్లమెంటులో అవినీతి పనులతో తడిసిన మట్టిని తీసుకొని వచ్చి అక్కడ వేయలేదా? మరి శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు ఆటాడుతా ఉంటే రాష్ట్రంతో ఏం చేస్తా ఉన్నాడు? నరేంద్ర మోడీ? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, తెలుగు ప్రజలు అభివృద్ధి జరగకూడదు. ఈ పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ వైపున ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఎన్డీఏ కూటమి దేశానికి ప్రమాదం, వైసీపీ కూటమి రాష్ట్రానికి అత్యంత వినాశకరం. మేము ప్రకటిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను 128 సార్లు బటన్ నొక్కానని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి 1,85,600 కోట్ల రూపాయలు డబ్బులు సంక్షేమ పథకాలు కేటాయించాడు. వాట్ అబౌట్ రిమైనింగ్? ఈ లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఏ అభివృద్ధి కార్యక్రమం? స్టీల్ ప్లాంట్ వచ్చిందా? పోనీ గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తయిందా? గండికోట ప్రాజెక్టు పూర్తయిందా? కడప జిల్లాలో దేనికైనా కూడా నిధులు కేటాయించావా? ఏ ఒక్కటి చేపట్టలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారేమో నేను రాజశేఖర రెడ్డి ఆశయాలకు వారసునని చెప్తున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసుడు కాదు, ఆయన కుర్చీకి మాత్రమే వారసుడు. ఆయన ఆశయాలకు వారసుడైతే మరి రాజశేఖర రెడ్డి గారు మనకు ఇక్కడ కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ తీసుకొని వచ్చాడు. మరి ఈరోజు ఆ రైల్వే లైన్కి సంబంధించిన దాంట్లో అతి గతి లేకుండా పోయింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఫల్యాల పరిపాలనగా కొనసాగుతా ఉంది. పైగా నిమ్న జాతి వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దళిత వర్గాల పైన జడ్జి రామకృష్ణ గారి పైన దాడి జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పందన లేదు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ను వెంటాడి కొట్టి చంపారు విశాఖపట్నంలో, ఆయన లేదు. అదే కడప జిల్లాలో డాక్టర్ అచ్చెన్న ఒక దళిత గెజిటెడ్ ఆఫీసర్, ఆయన అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆయన ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ల్యాండు, శాండు, వైను, మైను ఈ మాఫియా విజృంభిస్తుంది. ప్రజాస్వామిక హక్కులు కాలు రాచివేయబడతాయి. అందుకనే షర్మిలమ్మను కడప పార్లమెంటు నుంచి ఇక్కడ గెలిపించడం ద్వారా నిమ్న జాతి వర్గాల యొక్క హక్కుల గొంతుకగా కడప జిల్లా అభివృద్ధి పైన, రాయలసీమ అభివృద్ధి పైన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి పైన గట్టిగా ప్రశ్నించేటువంటి, నిలదీసేటువంటి చైతన్యం, ఆ మేరకు కావాల్సినటువంటి అన్ని రకాల రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటువంటి ఒక మహిళగా ఆమెకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలను ఆలోచించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని ఓడించమని చెప్పి ఇండియా కూటమి తరపు నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగం నిలవాలన్నా, ప్రజాస్వామ్యం గెలవాలన్నా ఢిల్లీ కేంద్రంగా ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ప్రజలు ఈసారి గట్టిగా ఆలోచించకపోతే రేపు ఈ రాష్ట్రం, ఈ దేశం అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.